ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వారి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 4వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అతిపెద్ద సంఘటనలు జరిగే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి। అలాగే వీరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, అలాగే ఏ సంఘటనలు మీ యొక్క జీవితంలో మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి। ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు। దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి। ఫోన్ నంబర్ 8897741766 ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి। ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు। ఈ రాశ్యాధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కన్యా రాశి వారు రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి నచ్చని పని। అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు। గొడవలకు వీరు ఎంత వీలైతే అంత దూరంగా ఉంటారు। అలాగే చాలా సిస్టమాటిక్ గా ఉంటారు। క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, మార్చి 4వ తేదీ మంగళవారం రోజు అతిపెద్ద సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి। అయితే మీ పైన ఒక ఆరోపణ చేయబడే అవకాశాలు కనిపిస్తున్నాయి। మీ తోటి ఉద్యోగస్తుల్లో కానీ, మీరుకు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ ఒకరు, అంటే మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో, అంటే మీరు వారితో సన్నిహితంగా ఉన్నప్పటికీ, చక్కగా మాట్లాడుతున్నప్పటికీ వారు మాత్రం మీ పైన కుళ్ళును, అసూయను పెంచుకొని మిమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారు। వారు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి। అయితే మిమ్మల్ని టార్గెట్ చేసి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి ఒక ప్లాన్ వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చిన వారవుతారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి। ముఖ్యంగా మీరు మాట్లాడే ప్రతి మాటలో మీరు జాగ్రత్త వహించడం చాలా ఉత్తమం। ఎందుకంటే మీరు మాట్లాడినటువంటి మాటల్లో తప్పులు వెతికి నలుగురిలో అవమానపరచడానికి వారు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి। కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాలి। మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి। చాలా కాలం నుండి మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతమవుతుంది। చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది। అలాగే ఆర్థిక స్థితి మెరుగుపడటానికి మీరు ఇదివరకు ఏదైనా ప్రయత్నం చేసి ఉన్నట్లయితే కనుక ఆ ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఫలిస్తుంది। అలాగే వ్యాపారస్తులకి, వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి। మరొకరి వల్ల మీరు ప్రశంసలు కూడా పొందుకుంటారు। అంటే ఒకరు మీతో గొడవ పడితే మరొకరు మీ గురించి గొప్పగా మాట్లాడతారు। అంటే కొంత దుఃఖం, కొంత సంతోషం అనేది ఈ రోజు దినఫలాల్లో వ్యాపారస్తులకి, వినియోగదారుల నుండి ఉండబోతుంది। అలాగే తోటి ఉద్యోగస్తుల్లో కూడా మిమ్మల్ని ఒకరు టార్గెట్ చేస్తే ఒకరు మీకు సపోర్ట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి। ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది। విదేశాలకు వెళ్లాలని ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకుంటారు। ఈ విధంగా కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి। అలాగే మిమ్మల్ని టార్గెట్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు। మిమ్మల్ని అవమానపరచడానికి, మీరు మాట్లాడిన మాటల్లో తప్పులు వెతకటానికి ప్రయత్నం చేసి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి వారు ప్లాన్ వేస్తున్నారు। జాగ్రత్తగా ఉండండి। అప్రమత్తత అనేది చాలా అవసరం। ముఖ్యంగా ఈ రోజు దూర ప్రయాణాలు చేసేవారు డ్రైవింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి। నిద్రలేమితో, అలసటతో డ్రైవింగ్ చేయకండి, అది మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది। అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి। శివ స్తోత్రం పారాయణ చేయండి। ముఖ్యంగా శివ భగవానుణ్ణి మనస్సులో మననం చేసుకోవటం ద్వారా మీకు పొంచి ఉన్న ప్రమాదం మీ దరిదాపుల్లోకి కూడా రాదు। ఈ విషయాన్ని గమనించండి। అలాగే కన్యా రాశి వారు మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి।
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్